మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే బారా షాహీద్ దర్గా ప్రాంగణంలో రొట్టెల పండుగ జూలై 6వ తేదీ నుంచి 5 రోజుల పాటు జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. జూలై 6న మొదలయ్యే పండుగ 10వ తేదీ వరకు జరుగుతుంది. ఈ సందర్భంగా జనసేన పార్టీ నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు జన సైనికులతో కలిసి బారా షాహీద్ దర్గాను సందర్శించారు. దర్గా ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సమాధులను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. हेलो కార్యక్రమంలో సుజయ్ బాబు మాట్లాడుతూ దేశ విదేశాల నుంచి కుల మతాలకు అతీతంగా రొట్టెల పండుగకు ప్రజలు విచ్చేస్తారని అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యామని వెల్లడించారు. ఒక రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నటువంటి రొట్టెల పండుగ నిర్వహించే బారా షాహీద్ దర్గా ప్రాంత సందర్శన కోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున, అదేవిధంగా జనసేన పార్టీ రాష్ట్ర మరియు నగర జిల్లా నాయకులు అందరితో కలిసి ఈరోజు ఇక్కడ ఏర్పాట్లని కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు, దేశ విదేశాల నుంచి ఒక విశ్వాసంతో ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకునేదానికి ఎంతోమంది ఇక్కడికి రాష్ట్ర నలుమూలల నుంచి కానీ దేశ విదేశాల నుంచి కానీ ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చి వాళ్ళ కోరికలు ఏదైనా ఉంటే ఇక్కడ బారా షాహీద్ దర్గా వద్ద ప్రార్థన చేసుకొని ఇక్కడ నెల్లూరు చెరువు దగ్గర స్వర్ణాల చెరువు అంటారు, స్వర్ణాల చెరువు దగ్గర వాళ్ళ కోరిక మొక్కుకొని రొట్టె వదిలితే మళ్ళా తిరిగి 10 సంవత్సరం రొట్టెల పండుగ కల్లా ఖచ్చితంగా ఆ కోరిక తీరుతుందనే విశ్వాసం చాలామందిని ఇక్కడ వరకు రప్పించింది. అదేవిధంగా ఏ విశ్వాసంతో అయితే రొట్టెలు వదిలారో ఇక్కడ కోరికలు కూడా అదేవిధంగా తీరే అత్యంత పవిత్రమైన దర్గా ఇక్కడ బారా షాహీద్ దర్గా. ఈసారి నెల్లూరు జిల్లాలో ఎంతో అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి ఎంతోమంది లక్షలాది మంది కోట్లాది మంది భక్తులు వచ్చినా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడే ఈ ప్రాంతం మొత్తం సంచరించాం. తిరిగి ఇక్కడ వీరవోలు కానీ ఇక్కడికి వచ్చి మాకు ఇప్పుడే ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లన్నిటి గురించి కూడా తెలియజేశారు. కార్యక్రమంలో జనసేన కోర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చప్పిడి శ్రీనివాసులరెడ్డి, రీజనల్ కోఆర్డినేటర్లు కోల విజయలక్ష్మి, నాగరత్నం, జిల్లా కార్యదర్శి షేక్ ఆలియా, సర్వేపల్లి ఏఎంసీ డైరెక్టర్ భవానీ నాయుడు, నగర ప్రధాన కార్యదర్శి అజయ్ బాబు, డివిజన్ ఇన్ఛార్జీలు, నగర నాయకులు తదితరులు పాల్గొన్నారు.